హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఆ ట్రిప్ కోసం నేను లగేజ్ అయితే ప్యాక్ చేయబోతున్నాను. అలాగే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. లగేజ్ ప్యాక్ చేసే ముందుగా మేము వెళ్ళబోయేది ఎక్కడికంటే అరుణాచలం, అలాగే పాండిచేరి అనమాట. సో ఈ ట్రిప్ అనేది 3 days ట్రిప్ అనమాట. సో ఈ 3 days ట్రిప్ కోసం నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ట్రాలీలో అయితే మా బాబు బట్టలు అలాగే నా బట్టలు అనేది ప్యాక్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఏమేం థింగ్స్ నేను క్యారీ చేస్తానో అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ట్రావెల్ చేసేటప్పుడు. మేము వెళ్ళబోయే ట్రిప్ వచ్చేసి 3 days కాబట్టి నాకైతే ఈ ట్రాలీ సరిపోతుంది అనిపించింది. ఈ ట్రాలీ కొంచెం పెద్ద ట్రాలీయే అనమాట, అండ్ స్పేషియస్గా కూడా ఉంటుంది. సో ఇద్దరు లగేజ్ దీంట్లో ప్యాక్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ 2 different ట్రాలీస్ క్యారీ చేయడం కంటే ఒక ట్రాలీ క్యారీ చేయడం బెటర్ అనిపించింది. అండ్ ట్రావెల్ కూడా మనకి ఈజీగా ఉంటుంది అనిపించింది. సో ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ట్రాలీ ఓపెన్ చేయగానే మా బాబు లగేజ్ అంతా ప్యాక్ చేద్దాం అనుకున్నాను. సో కింద బాటంలో అయితే న్యూస్ పేపర్ అయితే వేసేసాను అనమాట. న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత మేము వెళ్ళబోయేది వచ్చేసి అరుణాచలం అని చెప్పాను కదా ఫస్ట్. సో అరుణాచలం కోసం నేనైతే ఫస్ట్ ట్రెడిషనల్ అటైర్ అయితే బాగుంటుందని చెప్పి సో ఈ కుర్తా పైజమా అనేది పెట్టేశాను అనమాట, ఎల్లో కలర్ది. సో ఆ తర్వాత మేము పాండిచేరి బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడికి కొంచెం మనకి షార్ట్స్ అలాగే కొన్ని ప్యాంట్స్ ఇలాగా షర్ట్స్ ఉన్నవి అయితే పెట్టేశాను అనమాట. సో 3 to 4 పెయిర్స్ పెట్టేశాను నేను తన డ్రెస్సెస్ అయితే. ఆ తర్వాత వచ్చేసి నైట్ వేర్ అనమాట. సో నైట్ వేర్ చాలా కంఫర్ట్గా ఉంటేనే మనకి హ్యాపీగా నిద్రపోవడానికి బాగా అనిపిస్తుంది. సో దీనికోసం అయితే నేను నైట్ వేర్ వచ్చేసి నేను లాంగ్ ప్యాంట్స్ అలాగే షార్ట్స్ కూడా పెట్టాను అనమాట. సో మనకి ఎక్కడైనా కూలింగ్గా ఉన్న ప్లేసెస్లో లేకపోతే దోమలు ఎక్కువగా అనిపించిన ప్లేసెస్లో ఈ లాంగ్ ప్యాంట్స్ అయితే వేయచ్చు పిల్లలకి. అండ్ మనం చిన్న పిల్లలు ఉంటే తెలిసిందే, ఎక్స్ట్రాగా ఒక 2-3 డ్రెస్సెస్ పెట్టుకోవడం బెటర్. వాళ్ళు ఏమైనా వామిటింగ్ అలా చేసుకున్నప్పుడు కూడా యూజ్ అవుతాయి మనకి. అండ్ ఆ తర్వాత వచ్చేసి 2 towels అయితే పెట్టుకున్నాను, అలాగే నాప్కిన్స్ అనమాట. సో మనకి తెలియదు ఎలాంటి టైంలో ఏం అవసరం అవుతాయి అని చెప్పి నేను నాప్కిన్స్ కూడా క్యారీ చేశాను. సో మార్నింగ్ వేసుకునే ఐటమ్స్ అలాగే నైట్ వేర్, నెక్స్ట్ వచ్చేసి అండర్ గార్మెంట్స్ అండ్ బనియన్స్ కూడా ప్యాక్ చేసేసాము. సో ఇక్కడతో మనకి క్లోత్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బాడీ కేర్ ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్లీ నేను వచ్చేసి బాడీ లోషన్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షాంపూ. సో బాడీ లోషన్ వచ్చేసి నేను కంపల్సరీ మార్నింగ్ అప్లై చేస్తాను, అలాగే ఈవినింగ్ కూడా అప్లై చేస్తాను ఆఫ్టర్ బాత్ అయిపోయిన తర్వాత. సో కంపల్సరీగా బాడీ లోషన్ అనేది స్కిప్ చేయొద్దు, డెఫినెట్గా రాయండి. అండ్ చాలా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది స్కిన్లో అయితే, అండ్ చాలా స్మూత్గా ఉంటుంది బాడీ అనేది. సో స్కిప్ చేయొద్దు బాడీ లోషన్. అండ్ షాంపూ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పౌడర్, అండ్ నేను ఇక్కడ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో పౌడర్ పఫ్ ఉంటుంది కదా, సో అది కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోంబ్ అనమాట. సో కోంబ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడతో మనకి బాడీ కేర్ ఐటమ్స్ అనేవి ప్యాక్ చేసేసుకున్నాము. సో అది పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగా ఒక జిప్ లాక్ కవర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ జిప్ లాక్ కవర్లో వచ్చేసి టూత్ పేస్ట్ అలాగే టూత్ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ అనమాట. సో ఈ 3 items అనేవి జిప్ లాక్ కవర్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో అక్కడిక్కడ వేయడం కంటే ఇలాగ జిప్ లాక్ కవర్లో పెడితే మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. అండ్ ఇవి కూడా ప్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, అండ్ కంపల్సరీగా మీరు క్యారీ చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి మెడిసిన్స్ అనమాట చిన్నపిల్లలకి. సో దీనికోసం నేను కూడా మళ్ళీ ఒక జిప్ లాక్ కవర్ అయితే తీసుకున్నాను అనమాట. సో కంపల్సరీగా మనం మెడిసిన్స్ క్యారీ చేయాలి. ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకి తీసుకువెళ్ళాల్సిన మెడిసిన్స్ వచ్చేసి ఫీవర్కి, కఫ్కి, కోల్డ్కి అలాగే మోషన్స్కి అనమాట. సో కంపల్సరీగా ఈ మెడిసిన్స్ క్యారీ చేయండి అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్న మెడిసిన్స్ అని కాదు, మీ పిల్లలకి ఏవైతే పడతాయో ఆ మెడిసిన్స్ క్యారీ చేయండి. మా బాబుకి ఈ మెడిసిన్స్ పడతాయి, సో అందుకని నేను ఇవి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి మేము మెడిప్లస్లో తీసుకున్నాం అనమాట. సో ఫీవర్కి, కఫ్కి, కోల్డ్కి అలాగే మోషన్స్కి అనమాట. సో ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి మెడిసిన్స్ అనేవి. అండ్ చాలా చాలా మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన వన్ ఆఫ్ ది ఐటమ్స్ వచ్చేసి ఇదే అనమాట పిల్లలకైతే.
ఈ మెడిసిన్స్తో పాటు నేను బేబీస్ విక్స్ వేపరప్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. సో మనకి ఎప్పుడైనా పిల్లలకి ఇలా కోల్డ్ అయితే కొంచెం చెస్ట్ మీద అలా రాస్తే రిలీఫ్ వస్తుంది కదా, సో అందుకోసం ఇది కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 2 pairs ఆఫ్ సాక్సెస్ కూడా పెడుతున్నాను అనమాట. సో ఎక్కడైనా షూస్ వేసుకున్నప్పుడు లేకపోతే మామూలుగా శాండిల్స్ మీద కూడా వేసుకోవచ్చు కదా, సో అందుకోసం నేను సాక్సెస్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. మస్ట్ క్యారీ ఐటమ్స్లో నేను ఈ ట్రావెల్ పిల్లో కూడా ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నెక్ ఇష్యూస్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు పడుకోవడానికి అలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ట్రావెల్ పిల్లో వచ్చేసి. అండ్ మనకు తెలిసిందే ఇది చాలా కాంపాక్ట్ అండ్ ఈజీ టు క్యారీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ వచ్చేసి ఇన్ఫ్లేట్ చేసుకోవచ్చు అలాగే డీఫ్లేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ మనం బ్లో చేస్తే ఎయిర్ అనేది దీంట్లోకి వెళ్ళి ఫిల్ అవుతుంది. సో డిఫ్లెట్ కూడా చాలా ఈజీ అనమాట అండ్ మనకి ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇది కూడా క్యారీ చేయండి. బాబుదంతా లగేజ్ ప్యాక్ చేసేస్తాను కదా, సో నెక్స్ట్ వచ్చేసి నా థింగ్స్ ప్యాక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను జీన్స్ అలాగే టాప్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో బీచ్లో వేసుకుందామని చెప్పి అండ్ ఫస్ట్ అయితే ఇది ప్యాక్ చేసేస్తున్నాను. సో జీన్స్ ఒక టాప్ పెట్టేసుకున్నాను. సో మార్నింగ్స్ వేసుకోవడానికి నేనైతే టాప్స్ అలాగే లెగ్గిన్స్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఈజీగా మనం ఎక్కడికి తిరిగినా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ అయితే అనుకుని నేను ఇంకా ఇవి పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్ అలాంటివి తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ తెలియదు కదా అక్కడ ఎలా ఉంటుందా సిచ్యువేషన్ అని చెప్పి. సో ఇవైతే కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పి నేను ఇంకా 2-3 pairs వరకు ఇవే పెట్టేసుకున్నాను అనమాట. టాప్స్ అండ్ బాటమ్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైట్ వేర్ అనమాట. నైట్ వేర్ వచ్చేసి 2 pairs అయితే సరిపోతాయి, బట్ ఎందుకైనా మంచిదని చెప్పి ఒకటి ఎక్స్ట్రా నైట్ వేర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి టవల్స్ అనమాట. టవల్ వచ్చేసి నేను ఎవరిది వాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటాను ఎప్పుడైనా. పిల్లలకి సపరేట్ టవల్ ఉండాలి, అలాగే మనకే వాడాలన్నమాట టవల్. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనందరికీ తెలిసిందే ఇంకా మేకప్ అనమాట. సో ఈ మేకప్ కిట్ బ్యాగ్ వచ్చేసి నేను మినీసోలో తీసుకున్నాను అనమాట. సో మినీసోలో మీరు ఎప్పుడైనా చెక్ చేయండి వెళ్తే, ఇలాంటి క్యూట్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ మనకి ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్లీ నేను ఇక్కడ వచ్చేసి ప్యాక్ చేయబోతున్న ఐటమ్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. నేను వచ్చేసి సెటాఫిల్ వాడతాను. ఇది కొంచెం ఫోమ్ రాదు కానీ బట్ మనకి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి షాంపూ అండ్ తర్వాత వచ్చేసి ఇంకా లిప్ బామ్ అనమాట. నేను వచ్చేసి నివ్యా వాడతాను అండ్ ఇదివరకు చాలా లిప్ బామ్స్ ట్రై చేశాను కానీ నాకు నివ్యా తప్ప ఇంకా ఏం లిప్ బామ్స్ అంత నచ్చలేదు. అండ్ ఇది చాలా బాగా అనిపిస్తుంది మనకి, ఎక్కువగా వింటర్ సీజన్లో అయితే బాగా అనిపించింది నాకు ఈ నివ్యా లిప్ బామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెటాఫిల్ మాయిశ్చరైజర్ క్రీమ్ అనమాట. సో మాయిశ్చరైజర్ కంపల్సరీగా రాసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ కూడా మస్ట్ అనమాట. సో సన్ స్క్రీన్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. సన్ స్క్రీన్తో పాటు రోజ్ వాటర్ కూడా పెట్టుకోండి. సో రోజ్ వాటర్ ఏంటంటే ఏదైనా మనం పొల్యూటెడ్గా ఉన్న ఏరియాలోకి వెళ్ళి రాగానే డస్ట్ అనేది ఫేస్ మీద ఎక్కువగా పడిపోతుంది. సో నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నా మనకి అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు. సో అలాంటప్పుడు మనం సోప్ కానీ ఇలాంటి ఫేస్ వాష్ యూస్ చేయకుండా ఓన్లీ రోజ్ వాటర్తో క్లెన్స్ చేసుకోండి కాటన్ ప్యాడ్ యూస్ చేసి. సో మనకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత క్లిప్స్, బిందీస్, నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. కోంబ్, హెయిర్ స్టైలింగ్ అలా చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రైట్నర్ అయితే క్యారీ చేయండి. సో స్ట్రైట్నర్తో పాటు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా క్యారీ చేయండి.
మేకప్ కిట్ అంతా ప్యాక్ చేసిన తర్వాత నేను కూడా ఒక 2 pairs సాక్స్ పెట్టుకున్నాను అనమాట. సాక్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా అలాగే టూత్ బ్రష్, టూత్ పేస్ట్, అలాగే టంగ్ క్లీనర్ కూడా యాడ్ చేసేసుకున్నాను మా బాబు పెట్టిన వాటిల్లోనే. టూత్ బ్రషెస్ అలాగే టూత్ పేస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్ అనమాట. సో కంపల్సరీగా నేనైతే ఏదైనా అకేషన్స్ కానీ లేకపోతే ఇలా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా వాచ్ అనేది పెట్టుకుంటా అనమాట. అండ్ బాగా ఇష్టం నాకు వాచ్ పెట్టుకోవడం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాజిల్ వాచ్ అనమాట. సో ఇది కూడా ప్యాక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ అనమాట. ఇది వచ్చేసి విక్టోరియా సీక్రెట్ లావెండర్ అండ్ వెనీలా ఫ్లేవర్ అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్స్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా మంచి పర్ఫ్యూమ్స్ అనమాట. అండ్ బాగా అనిపిస్తుంది, స్మెల్స్ గుడ్ అనమాట. యాజ్ యూజువల్గా పిల్లలతో పాటు మనం కూడా మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన ఐటమ్స్ మెడిసిన్స్ అనమాట. సో ఖచ్చితంగా ఫీవర్కి, కోల్డ్కి, అలాగే నెక్స్ట్ వచ్చేసి కాఫ్కి, జెండుబామ్ ఇలాంటివన్నీ పెట్టుకోండి, చాలా ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ఆర్గనైజర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, ఎప్పుడో ప్రీవియస్గా తీసుకున్నాను. సో దీంట్లో అయితే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇయర్ పాడ్స్ కానీ లేకపోతే ఇలా పవర్ బ్యాంక్స్ కానీ అడాప్టర్స్ కానీ ఏమన్నా కేబుల్స్ ఉంటే అవన్నీ నీట్గా ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా అన్నీ నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇంకా ఛార్జర్స్ అలాగే కేబుల్స్ ఇవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను ఫ్రీ టైంలో ఇలాగా తంబోలా ఆడుకోవచ్చు అని చెప్పి నేను ఈ కిట్ అయితే పట్టుకెళ్ళాను అనమాట. సో తంబోలానే కాదు, యోనో, కార్డ్స్ ఇలాంటివన్నీ ఆడుకోవచ్చు కదా. సో అందుకని నేను ఇవి కూడా క్యారీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాగా న్యూస్ పేపర్స్ అయితే క్యారీ చేయండి. సో ఎప్పుడైనా అవసరం అవుతుంది. సో న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం యూస్ చేసిన క్లోత్స్ పెట్టుకోవడానికి కవర్స్ కానీ లేకపోతే ఏమన్నా బ్యాగ్స్ కానీ అలా పెట్టుకోండి. సో యూస్ చేసిన క్లోత్స్ అన్నీ సపరేట్గా పెట్టుకోవచ్చు అండ్ యూస్ చేయని క్లోత్స్ సపరేట్గా ఉంచవచ్చు. అండ్ అందుకోసం నేను ఎక్స్ట్రాగా కవర్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ బ్యాక్ ప్యాక్లో వచ్చేసి బాబుకు సంబంధించిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. లైక్ చాక్లెట్స్, అలాగే కొంచెం హెల్దీ ఫుడ్ వచ్చేసి పూల్ మకానా, అలాగే డేట్స్ కొన్ని పెడదాం అనుకుంటున్నాను. సో లాంగ్ ట్రిప్ కాబట్టి కొంచెం అన్నీ ఎంగేజ్ చేయడానికి ఇలాంటివన్నీ పెడదాం అనుకుంటున్నాను అనమాట. అండ్ బ్యాక్ ప్యాక్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పెట్టుకోవాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఈ వాలెట్ అలాగే ఇయర్ పాడ్స్ అనమాట. సో హ్యాండీగా ఉంటాయి కదా. సో అందుకని చెప్పి నేను ఇవి కూడా బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకున్నాను అనమాట. సో బ్యాక్ ప్యాక్లో వాలెట్లో ఇంకా మనీ, నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ ఇలా వాలెట్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇయర్ పాడ్స్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను ముందల మర్చిపోయింది ఏంటంటే బ్లాంకెట్స్ అనమాట. సో హెవీ వెయిట్ బ్లాంకెట్స్ కాకుండా కొంచెం లైట్ వెయిట్ బ్లాంకెట్స్ అయితే పెట్టుకోండి. సో అవి మేబీ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఖచ్చితంగా బ్లాంకెట్స్ కూడా క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుట్వేర్ అనమాట. సో ఫుట్వేర్ వచ్చేసి నేను ఇలాగా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అప్పుడెప్పుడో ఇలా బ్యాగ్స్ ఉంటాయి కదా ఫుట్వేర్ పెట్టుకోవడానికి. సో ఆ బ్యాగ్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో నాది, బాబుది, ఇంకా మా హస్బెండ్ అయితే తను పెట్టేసుకున్నారు సపరేట్గా. సో అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్లీ ఇంకా ఫుట్వేర్ కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను, ట్రావెల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో. సో మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.